హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2024 టెట్ క్వశ్చన్ పేపర్ సెషన్ 2లో ఇచ్చినటువంటి సైకాలజీ 30 బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ముందుగా మొదటి ప్రశ్న, అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ. అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో అంతర్గత ప్రేరణ. కింది వాణిలో అంతర్గత ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వయం సంతృప్తి. ఆప్షన్ 2 స్వయం సంతృప్తి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విషయ వివరణ. విషయ వివరణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పునఃస్మరణ. పునఃస్మరణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమం. భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మూల్యాంకనం. మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. రైట్ ఆన్సర్ ఇస్ అభ్యాసక కేంద్రీకృత నమూనాలు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ 1 అభ్యాసక కేంద్రీకృత నమూనాలు. నెక్స్ట్ క్వశ్చన్, దీని లేదా వీటి ద్వారా భావనలను పొందలేము. దీని లేదా వీటి ద్వారా భావనలను పొందలేము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కంఠస్థీకరణం. కంఠస్థీకరణం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల యొక్క ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మూర్త ఆలోచన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. ఉద్దీపనాలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో సరికాని ప్రవచనం. కింది వాణిలో సరికాని ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. ఆప్షన్ 2 ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగినవారు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగినవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అండ్
రాజకీయ నాయకులు. కరెక్ట్ ఆన్సర్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అలాగే రాజకీయ నాయకులు. కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకు. తర్వాత ప్రశ్న, సైకిలు తొక్కడానికి కావలసిన కారకాలు. సైకిలు తొక్కడానికి కావలసిన కారకాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పరిపక్వత అభ్యసనం. పరిపక్వత అండ్ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటును కూడా బాగు చేయగలుగుతాడు. ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటును కూడా బాగు చేయగలుగుతాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం. ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి. అభిరుచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది. మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. కరెక్ట్ ఆన్సర్ పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. తర్వాత ప్రశ్న, ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా. ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అంటే భారత జాతీయ విద్యా విధానం. భారత కేంద్ర మంత్రివర్గం జూలై 29, 2020 ఆమోదించింది. ఇది భారతదేశ నూతన విద్యా వ్యవస్థ దృక్పథాన్ని వివరిస్తుంది. ఈ కొత్త విద్యా విధానం ప్రకారం 5+3+4 విద్యా విధానాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ విద్యార్థులు తమ పునాదిని బలోపేతం చేయడంలో 5 సంవత్సరాలు గడుపుతారు. ప్రిపరేటరీ దశలో 3 సంవత్సరాలు, మధ్య దశలో 3 సంవత్సరాలు మరియు సెకండరీ దశలో మిగిలిన 4 సంవత్సరాలు గడుపుతారని అర్థం. సో కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 1 5+3+3+4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పఠన సంబంధ వైకల్యం. పఠన సంబంధ వైకల్యం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ డిస్లెక్సియా. డిస్లెక్సియా కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఐసిటి మాధ్యమంగా జరిగే బోధనాభ్యాసన దీనిని ప్రోత్సహించదు. ఐసిటి మాధ్యమంగా జరిగే బోధనాభ్యాసన దీనిని ప్రోత్సహించదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నిష్క్రియాత్మక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నిష్క్రియాత్మక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గూగుల్ క్లాస్ రూమ్. గూగుల్ క్లాస్ రూమ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కుంటనం. కుంటనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది. ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 సమాజంచే ఏర్పాటు చేయబడినది. సమాజంచే ఏర్పాటు చేయబడినది. తర్వాత ప్రశ్న,
ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సౌమ్య నియమం. సౌమ్య నియమం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చేయడం ద్వారా అభ్యసనం. చేయడం ద్వారా అభ్యసనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. ప్రయోగ పద్ధతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వాస్తవిక సూత్రం. వాస్తవిక సూత్రం ద్వారా పనిచేస్తుంది. లాస్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జెరోమ్ బ్రౌనర్. ఆప్షన్ 4 జెరోమ్ బ్రౌనర్ కరెక్ట్ ఆన్సర్. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.